రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పెను. హల్లెలూయా. మరి మాటలు స్వయంగా యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి ఈ మాటల్లో చాలా గొప్ప సత్యము దాగి ఉంది కదండి. మరి మనము గనక దేవుణ్ణి ప్రేమిస్తే, మనము గనక మరి దేవుణ్ణి వెంబడించాలి అని అనుకుంటే, ఆయన ఏ అయితే ఆజ్ఞలు మనకు ఇచ్చారో ఆ ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటించేటువంటి వారము కొంటాం. మనం ఎవరినైనా సరే ప్రేమిస్తే వారు ఏది చెప్తే అది చేస్తాం కదండి. మరి అలాగే దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తున్నామని మనం అనుకుంటే, ప్రేమిస్తుంటే మరి నిజంగా దేవుడు మనకి ఏ వాగ్దానాలు ఇచ్చారో, లేదా దేవుడు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చారో, ఏ కట్టడలు ఇచ్చారో అవి మనం ఖచ్చితంగా నెరవేర్చేటువంటి వారముగా మనం ఉంటాం. మరి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా కనుక మనం ఉంటే, మరి మనం ఎప్పుడైతే ఆజ్ఞలు నెరవేరుస్తుంటామో దేవుడు కూడా మనల్ని మరి ప్రేమిస్తుంటాడు. మరి మన కుమారుడిని ప్రేమించినప్పుడు, మరి కుమారుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. మరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమించినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మరి మనల్ని ప్రేమించడానికైనా ఇష్టపడుతుంటారు. మరి ఆయన మనల్ని ఎప్పుడైతే ప్రేమిస్తారో తన యొక్క ప్రత్యక్షతను మనకి కనుపరుచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి ఆయన ప్రేమించి ఆయన ప్రత్యక్షతను మనకిస్తారు. నిజంగా ఎంత ధన్యతో కదా. మరి దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది, దేవుని కార్యాలు చూడాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. కానీ ఆ ధన్యత అందరికీ కూడా రాదు. మరి ఎవరికి వస్తుంది అని అంటే, మరి ఎవరైతే దేవుని చేత ప్రేమింపబడతారో వారికి మాత్రమే వస్తాయి. మరి ఎవరు దేవుని చేత ప్రేమించబడతారు అని అంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో, దేవుని యొక్క చిత్త ప్రకారం ఎవరైతే నీతిగా న్యాయముగా నడుచుకుంటారో వారికి మాత్రమే దేవుణ్ణి చూసేటువంటి ధన్యత, దేవుని యొక్క ప్రసన్నతను చూసేటువంటి ధన్యత, ఆయన కార్యములు చూసేటువంటి ధన్యత. మరి అటువంటివి మనం సంపాదించుకోవాలి అని అంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి, మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి, మనము దేవుని పట్ల శ్రద్ధ చూపించి, మనము శ్రద్ధతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెదికేటువంటి వారముగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మరొక ఆ యొక్క ఆజ్ఞల వెంబడి మనం నడుద్దాం. దేవుని నామాన్ని ఇంకా ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఆయనకు సాక్షులుగా మనం జీవిస్తూ ఆయన కొరకు మనము జీవించినప్పుడు మరి దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమించి తాను మనకు ప్రత్యక్షపరచుకుంటాడు. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు. నిజమే ప్రభు. ఆయన తని మాకు నా ప్రభుని ప్రత్యక్షత అవసరం ప్రభు. ఆయన తనని మాటలను నాయన మేము కైకొని మిమ్మల్ని ప్రేమించి ఆయన తన మీ ప్రేమను మీరు రుజువుపరిచినట్లుగా మా ప్రేమను కూడా మేము రుజువుపరచుటకు సహాయం దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.